నమస్తే, నేను మీ హరిత. మైండ్ పవర్తో ఏదైనా సాధ్యం అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్. అది ఎలాగో తెలుసుకుందాం. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. మైండ్ పవర్తో ఏదైనా సాధ్యం అంటున్నారు. ఒక వస్తువును మన ఆధీనంలోకి తెచ్చుకోవచ్చా మైండ్ పవర్ ద్వారా? విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి, లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. అవునండి, ఒక వస్తువును మనం ఏదైతే అనుకుంటామో ఆ విధంగా చేయొచ్చండి. అంటే మన యొక్క మైండ్ పవర్తో వస్తువును కూడా మూమెంటం చేయొచ్చు. అయితే కొంతమంది బిలీవ్ చేయరండి. సార్ ఏమంటారంటే, సార్ నాకు మంచి ఆరోగ్యం కావాలి, నిజంగా సెల్స్లో అలాంటి మార్పు వస్తుంది అని కొంతమంది. సార్ నాకు మనీ కావాలి, నిజంగా మైండ్ పవర్తో మనీని ఆకర్షించుకోవచ్చు అనుకుంటారు. కొంతమంది మా రిలేషన్షిప్స్ పదే పదే గొడవలు అవుతున్నాయండి, మేము వాటిని సెట్ చేసుకోవచ్చా అని. కొంతమందికి జాబ్ తెచ్చుకోవచ్చా, బిజినెస్లో గ్రోత్ ఉంటుందా అని అడుగుతుంటారు. నేను ఒకటి చెప్తున్నాను, అది పాసిబిలిటీ అవుతుందండి. బట్ ఏంటంటే ప్రాపర్ ట్రైనింగ్ అనేది ఉండాలి. ఓకే, ప్రాపర్ ట్రైనింగ్తో కనుక వాళ్ళ మైండ్లో కనుక పాజిటివ్ అఫర్మేషన్స్ను పదే పదే కనుక చేయగలిగితే ప్రతి దాంట్లో కూడా మొమెంటం వస్తుంది. అంతెందుకు వస్తువులో కూడా మార్పు వస్తుంది. అంటే ఒక పెండులం తీసుకొని కనుక మనం చేయగలిగితే అండి హరిత గారు, డెఫినెట్గా వస్తుంది. అది ఎలా పాసిబిలిటీ అవుతుందో మనం చూద్దామండి. సో ఇప్పుడు నేను చేయొచ్చు డైరెక్ట్గా, బట్ నేను చేస్తే ఏంటంటే అందరు అంటారు, ఓకే మీరు కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా. నేను అదే అడుగుదాం అనుకున్నా. Yes, మీకంటే మీ ఆధీనంలో ఉందని మీరు ఏదో చేసి చూపిస్తారు. ఎస్ ఎస్ అసలు మేము నమ్మేది ఎలా? మా కెమెరామెన్ ఒకరు వస్తారు, ఓకే ఆయన చేస్తే నేను నమ్ముతాను. ఎస్ షూర్ అండి, ఎవరైనా రావచ్చండి ఇక్కడ, ఎవరైనా సరే. ఓకే. ఓకే, ఒకళ్ళు రావచ్చు. మ్మ్. సో మీరు వచ్చి ఒకసారి కనుక ఉన్నట్టయితే నేను ఏదైతే ఇష్టం చెప్తున్నానో వారు చేస్తే వాళ్ళు మ్మ్. డెఫినెట్గా మార్పు అనేది వస్తుందండి. హాయ్ అండి రాజ్ కుమార్ గారు. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూడండి హరిత గారు, ఇది పెండులం అండి. ఓకే, సో మనం ఏదైతే చెప్తామో ఆ విధంగానే మూమెంటం అనేది వస్తుందండి. సో కొంతమందికి ఒక డౌట్ ఉంటుంది, సార్ నిజంగా పెండులంను మనం మార్చొచ్చా, మన యొక్క మైండ్ పవర్తో ఒక వస్తువును మనకు అనుగుణంగా మార్చుకోవచ్చా, మనం చెప్పినట్టు అది వింటుందా అని అంటారు. ఎస్ డెఫినెట్గా అండి. ఇప్పుడు నేను చేస్తే అంటే ఏమంటారు, ఒక వస్తువు నిజంగా మనం చెప్తే వింటుందా? సో థ్యాంక్ యూ సో మచ్. ఇది టెస్ట్ చేద్దామండి. ఓకే, మ్మ్. ఒకసారి పట్టుకోండి. రైట్, అంటే ఏది చేయాలన్నా కాన్సన్ట్రేషన్, నమ్మకం నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఫోకస్ పెడితే ఫోకస్ ఉండాలి. ఎస్ ఇది ఉంది సార్, దీన్ని పెండులం అంటారండి. సో ఇప్పుడు చూడండి, మన యొక్క మైండ్ పవర్తో మనం ఒక వస్తువును, ఒక ఆబ్జెక్ట్ ముందుకు వెనుకకు పక్కకు కూడా మన మైండ్ పవర్తో కదిలించవచ్చు. అంటే హ్యాండ్ షేక్ చేయకుండా. హ్యాండ్ వితౌట్ హ్యాండ్ షేకింగ్తో మన యొక్క వస్తువును ముందుకు వెనుకకు కదిలించవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఏదైతే ఇన్స్ట్రక్ట్ చెప్తున్నానో ఈ రాజ్ కుమార్ గారు మైండ్లో అనుకుంటారు. వారు ఏదైతే మైండ్లో అనుకుంటున్నారో వస్తువు ఆ విధంగా మూవ్మెంట్ అవ్వడం చూస్తారు. ఓకే, ఫ్రంట్ అండ్ బ్యాక్ మూవ్మెంట్ అవుతుంది, అంటే ముందుకు వెనుకకు మూవ్మెంట్ వస్తుంది వస్తువు. చూడండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ కొంచెం స్పీడ్ అప్ అవుతుంది, కొంచెం స్పీడ్ అప్ అవుతుంది, ఇంకొంచెం స్పీడ్ అప్ ముందుకు వెనుకకు అవుతుంది. చూస్తున్నారండి హరిత గారు? అవును. చూడండి, వారి మనసు వాడు షేక్ అండ్ ఎలా చేయట్లేదు, బట్ వారి మనసులో ముందుకు వెనుక అంటున్నారు, ఆ వస్తువు ముందుకంటున్నారు. జస్ట్ కూల్ డౌన్, డౌన్, రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఇప్పుడు చూడండి, ఇది స్టెబిలిటీకి వచ్చింది, స్టెబిలిటీ అవుతుంది, స్టెబిలిటీ అవుతుంది, స్టేబుల్ అయింది, స్టేబుల్ అయింది. ఇప్పుడు చూడండి, లెఫ్ట్ టు రైట్ సైడ్స్కి మూమెంట్ అవుతుంది, లెఫ్ట్కు రైట్స్కు మూమెంట్ అవుతుంది. చూడండి, లెఫ్ట్ టు రైట్ మూమెంట్ వచ్చింది. చూడండి, లెఫ్ట్ టు రైట్ స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్, స్పీడ్ అప్. ఎస్, స్టేబుల్, స్టేబుల్. చూసారా హరిత గారు? స్టేబుల్, 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 స్టేబుల్. అంటే మీరు చెప్తే వింటుంది కదా. ఎస్, నేను చెప్పినప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే రాజ్ కుమార్ మైండ్లో ఆటో సజెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. వారి మైండ్లో ఆ విధంగా అనుకుంటున్నారు, వారు ఏదైతే వారి మైండ్లో అనుకుంటున్నారో వస్తువు యొక్క మూమెంట్ ఆ విధంగా అవుతుంది. సో ఇంకొంతమంది, సార్ ఓకే సార్ ముందు ఓకే సైడ్ ఓకే, బట్ ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ అవుతుంది అని కొంతమంది. సో ఇప్పుడు ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. మూమెంట్ వస్తుంది, చూడండి, మూమెంట్ వస్తుంది, మూమెంట్ వస్తుంది. చూసారా? వస్తువును కూడా మన మైండ్ పవర్తో కంట్రోల్ చేసుకోవచ్చు. స్టేబుల్, 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 స్టేబుల్. ఇప్పుడు చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇప్పుడు ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. యాంటీ క్లాక్ మైండ్లో రిపీట్ చేస్తున్నారు, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో కూడా వస్తుంది. చూడండి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూమెంట్ వస్తుంది, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. అంటే మన మైండ్ లో ఏదైనా అనుకుంటే మైండ్ పవర్ ఉంది, అది వస్తువైనా ఆధీనంలోకి వస్తుంది అనడానికి ఎగ్జాంపుల్ ఇది. స్టేబుల్, 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 స్టేబుల్. రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి రాజ్ కుమార్ గారు. ఇవ్వండి చూసండి, దిస్ ఇస్ ద రాజ్ కుమార్ మైండ్ లో అనుకున్నారు కాబట్టి అది చేయగలిగారు, అంతేనా? అవునండి, సూపర్ వచ్చిందండి. యాక్చువల్లీ చెప్పాలంటే తెలుగులో ఎవరు ఇంతవరకు చేయలేదు, ఎవరు ఇంగ్లీష్లో ఉంది, మనం తెలుగులో చేస్తాం. సో చూడండి హరిత గారు, ఇక్కడ ఏం జరిగిందంటే వారి యొక్క మైండ్ పవర్ అండి, ఇదంతా కూడా మైండ్ పవర్. అంటే మైండ్లో కనుక ఇది రొటేషన్ అవుతుంది అనుకుంటే రొటేషన్ అవుతుంది,
ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, యాంటీ ముందుకు అనుకుంటే ముందుకు, వెనకకు అనుకుంటే వెనకకు. అంటే సింపుల్ చెప్పాలంటే మన మైండ్ అనేది మన చేతిలో ఉంటుంది. మనం ఏమనుకున్నా సాధించుతాము. అది వస్తువైనా మన ఆధీనంలోకి వస్తుంది. అంత పవర్ ఉంటుంది అంటారు. ఎస్. ఇప్పుడు చూడండి, మీరు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, క్లాక్ వైజ్ డైరెక్షన్ చెప్తే ఇది ఆటోమేటిక్. ఇప్పుడు చూడండి, దీని యొక్క పవర్ ఏంటి అంటే మనం ఎలా అనుకుంటే ఆ విధంగా తయారవుతుంది. ఇప్పుడు నేను చేయొచ్చు, బట్ నేను చేస్తే కొంతమంది బిలీవ్ చేయరు, అందుకోసం ఇలా చేయించడం జరిగింది. బట్ ఒక థింగ్ అంటే ఏం చెప్పదలుచుకున్నారు? మన మైండ్ ఏదైనా చేయగలదు మనం అనుకుంటే, అది మనకు ఉన్న పవర్ అంటారు, అంతేనా? అవునండి, రియల్ అండి. అయితే మనం ఇది అనొచ్చు, సార్ ఇట్లా ఓకే సార్, ఇది వస్తువు అంటే చిన్నది మూమెంటం చేయొచ్చు సార్. నిజంగా నాకు మనీ కావాలి వస్తుంది అంటే చూడండి, మనీ ఈజ్ ఎనర్జీ అండి. మన మనసులో ఇప్పుడు చూసినట్టయితే రాజ్ కుమార్ గారు మీ కెమెరా అండి ఇక్కడ వచ్చిన చేశారు, సేమ్ లైక్ దట్ మన మైండ్లో పాజిటివ్గా నాకు మనీ వస్తుంది అని భావిస్తే డైరెక్ట్ మనీ ఏం ఒళ్ళోకో లేదా ఇంట్లోకో రాదండి. ఎప్పుడైతే ఆపర్చునిటీ రూపంలో మనకి ఎంటర్ అవుతుంటుంది, దాని ఆపర్చునిటీ మనం ఉపయోగించుకుంటే మన యొక్క స్కిల్స్, మన యొక్క నైపుణ్యాల ద్వారా, మన యొక్క నాలెడ్జ్ ద్వారా కనుక ఉపయోగించుకుంటే మనకు డెఫినెట్గా మనీ వస్తుంది. అయితే కొంతమంది అంటే సార్ నీ హెల్త్ హీలింగ్ ప్రాసెస్ జరుగుతుంది అంటారు. ఎస్, హీలింగ్ ప్రాసెస్ ఆల్సో ఇట్ విల్ హ్యాపెన్. ఇది నేను చేసింది కదండి. డాక్టర్స్ ఎంతోమంది వారి యొక్క మైండ్ పవర్ని ఉపయోగించుకొని ఎంతో రీసెర్చ్ జరుగుతుంది ఇప్పుడు మైండ్ పవర్. గొప్ప గొప్ప సెలబ్రిటీస్ మీకు తెలిసే ఉంటుంది, షారుఖ్ ఖాన్ గారు, వారు ఎప్పుడు కలగానేవారు ఏంటంటే గొప్ప సెలబ్రిటీని అయ్యి ఒక అవార్డు తీసుకోవాలని అనుకునేవారు. నిజంగా ప్రతిరోజు తను ఊహించేవాడు షారుఖ్ ఖాన్. నిజంగా ఆ విధంగానే తయారు. అంటే మైండ్ కు ఎంతో పవర్ ఉంటుంది. అది మీరు సక్సెస్ అవ్వడానికి ఉపయోగించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అంటున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ కూడా మీరు కండక్ట్ చేస్తూ ఉంటారు కదా, వాటి గురించి చెప్పరా? థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ సబ్జెక్ట్ను విశ్వవ్యాప్తం చేయాలి. ఎందుకంటే ఈ సబ్జెక్టును ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి వెళ్ళాలి. ఇలా వెళ్ళాలి అంటే దీనికోసం ఏం చేస్తాండి, ఎవ్రీ వీక్ అంటే ప్రతి వారం కూడా ఒక ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్సే వాళ్ళ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేస్తారు. వాళ్ళ ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో క్లాస్కి అటెండ్ అవ్వచ్చు. అంటే సింపుల్ చెప్తే ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఏంటంటే మైండ్ పవర్కు సంబంధించిందండి. వారి యొక్క మైండ్ పవర్ ఉపయోగించుకుంటే మానసిక శక్తులు అంటారు కదా, వాటిని ఎవరైతే ఆ శక్తిని ఉపయోగించుకుంటారో, మానసిక శక్తులను, వారి జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్తారు. నేను కావాలని టెస్ట్ కూడా చేశాను, కొంతమందికి జాబ్ వచ్చిందండి. కొంతమందికి ఎస్పెషల్లీ నేను ఒక రీసెంట్గా నేను ఒకటి చూసింది ఏంటంటే తల్లి కూతుర్లని మాట్లాడుకోక 2 years అయిందండి. బట్ ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేశారో వితిన్ 10 అంటే ప్రాక్టీస్ చేసిన తర్వాత 10 daysలో మళ్ళీ కలవడం జరిగింది. అంటే 2 years నుంచి విడిపోయిన వాళ్ళు ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ సిన్సియర్గా ప్రాక్టీస్ చేశారో కలవడం జరిగింది. ఇదే కదండి మేజర్ మిరాకిల్స్ ఎన్నెన్నో జరిగాయి. కొంతమంది అయితే ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది కారు కొనుక్కున్నారు, కొంతమంది వారి జీవితంలో ఏదైతే సాధిద్దాం అనుకున్నారో అన్నీ కూడా సాధించారు. ఎందుకంటే ఇక్కడ రాజ్ కుమార్ గారు ఏదైతే చేశారో మైండ్ పవర్తో సేమ్ లైక్ దట్ మనం ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటామో అది జరుగుతుంటుంది. మన మైండ్కి ఆ పవర్ ఉంది, బట్ కొద్దిమంది మాత్రమే ఉపయోగించుకుంటున్నారు. బట్ నా ఉద్దేశం ఏంటంటే ఈ వ్యూవర్స్ ఎవరైతే ఈ ఛానల్ చూస్తున్నారో ఇక్కడ వరకు ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారండి. మీకు సక్సెస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మనీ 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 ఎంటర్ చేయండి. ఎందుకంటే ఇది లైవ్లో చేయడం జరిగిందండి, రియాలిటీ షోగా ఇది చేయడం జరిగింది. మనిషి జీవితంలో సక్సెస్ కావాలంటే అది కేవలం లా ఆఫ్ అట్రాక్షన్ వల్ల సాధ్యం అంటున్నారు. ఎస్, అవునండి. థ్యాంక్ యూ విజయ్ గారు. మీరు విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. ప్రతిరోజు మీ క్లాస్ వింటే చాలు అనుకున్నాను సార్. నేను నాకు రిజల్ట్ కంటే కూడా క్లాస్ వింటే చాలు, చాలా హ్యాపీ సార్. అసలు ఇంత మంచి గురువు గారు దొరికినందుకు ప్రత్యేకంగా అభినందనలు సార్, కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. అసలు మా కోడలికి జాబ్ వచ్చింది సార్. 4 years నుండి వెయిట్ చేస్తున్నాం సార్. మేము మెడికల్ ఆఫీసర్ గా డైరెక్ట్ గా గెస్టెడ్ పోస్ట్ సార్. అది చాలా హ్యాపీ సార్. అలాగే సార్ నా ఆర్థిక బిల్లులు కూడా చాలా వరకు క్లియర్ అయినాయి సార్. నాకు బ్లాక్ పేపర్ ప్రతి సండే, ప్రతి అమావాస్య చేస్తున్నాను సార్. నేను రెగ్యులర్ గా చేస్తున్నాను సార్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. మీ క్లాస్ నేను కంటిన్యూ చేస్తాను సార్. నేను ప్రతి క్షణము, ప్రతిరోజు ఎప్పుడు హ్యాపీగానే ఉంటున్నాను సార్. అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు నేను హ్యాపీగా ఉంచుతున్నాను సార్. వాడు ఏం మాట్లాడినా నెగిటివ్ ఏం మాట్లాడకుండా చేస్తున్నాను సార్. పాజిటివ్ మాట్లాడటానికి నేను వాళ్ళకు చెప్తున్నాను సార్, ఇలా మాట్లాడాలి, ఇలా ఉండాలి, మా సార్ చెప్పారు, ఇలా చెప్పారు, ఇలా అని ప్రతిసారి నేను మిమ్మల్ని గుర్తు చేసుకుంటూ ఉంటాను సార్. నేను మిమ్మల్ని